ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదంటే లోకేష్ గారు తెర వెనక షాడో సీఎంగా నడుపుతున్నా, అసలు వీళ్ళందరి వెనకాల రాజ్యాంగేతర 2 అరాచక శక్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని చెప్పాలి. అది ఒకటి ఈనాడు కిరణ్, 2 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రభుత్వాన్ని నడుపుతుందే వాళ్ళు ఏమి చెప్తే అదే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డమ్మీ అని చెప్పాలి. వాళ్ళ 2 పత్రికలు వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే ఈరోజు రాష్ట్రం అలా, ఈ ప్రభుత్వం అలా నడపాల్సిందే. దానికి చూస్తే మొన్న ఈ మధ్య ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక తప్పుడు వార్త రాస్తారు, ప్రభుత్వం ఎంక్వైరీ పెట్టింది, ఎంక్వైరీ చేసేస్తారు, ఎమ్మటే కేసు అంటారు. మొన్న అట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మన హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, ఏదైతే ప్రభుత్వానికి చెంపపెట్టుగా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక మాజీ మంత్రి, లేదంటే మళ్ళీ రేపు ఇంకో మాజీ మంత్రి. సో వాళ్ళు ఎలా ఉంటాయంటే ఒకసారి వార్తల్లో ఈరోజు వాళ్ళు రాసినటువంటి అరాచకమైనటువంటి వార్తలే దానికి నిదర్శనం అని చెప్పాలి. తెనాలికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్తుంటే రౌడీ షీటర్లకు మద్దతు, కానిస్టేబుల్ పై ఇటీవల రౌడీ షీటర్లు దాడి, బహిరంగ ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు, అదే రౌడీ షీటర్లకు మద్దతుగా జగన్, నేను దళితురాలనే కానిస్టేబుల్ భారీ వీడియో, వైసీపీ అధ్యక్షుడు వైఖరిపై విస్మయం, నేడు తెనాలికి వస్తుంది జగన్ అని బూతు జ్యోతి. రోతనాడులో అసాంఘిక శక్తులు సంఘీభావం, నేడు జగన్ తెనాలి పర్యటనపై పలువురు విస్మయం, గంజాయి ముఠా సభ్యులపై ఎన్నో కేసులు, తప్పు చేసిన వారికి కులం మతం ఏంటి, మాట్లాడుతున్న హోంమంత్రి అనిత, తెనాల్లో గంజాయి ముఠా ఆగడాలు స్వయంగా చూసిన మంత్రి మనోహర్, నేరగాళ్లకు మద్దతు ఇస్తారా పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సో 2 పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు. అసలు జరిగింది ఏంటి? నిజంగా వాళ్ళు రౌడీ షీటర్లా? రౌడీ షీటర్లు అయితే రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారు? అంటే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రౌడీ షీట్ నమోదు చేస్తే వాళ్ళు రౌడీ షీటర్లు అయిపోతారా? వాళ్ళ మీద అంతమంది కేసులు ఉన్నాయి అని చెప్పారు. ఏం కేసులు ఉన్నాయి? ఏదో దొంగతనాల కేసులు ఉన్నాయి, అన్ని కోర్టులో లోక్ అదాలత్లో కొట్టేశారు. అసలు ఆ 3 యువకులకు సంబంధించి, ఆ 3 యువకుల్లో ఒక అతను మంగళగిరిలో ఉంటాడు, మైనార్టీకి సంబంధించినటువంటి యువకుడు, 2 దళిత యువకులు తెనాలికి సంబంధించి. వాళ్ళు ఏదైతే బర్త్డే పార్టీకి ఐతానగర్లో బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కోసం అతను కూడా అక్కడి నుంచి మంగళగిరి నుంచి ఆ మైనార్టీ యువకుడు కూడా వచ్చాడు. తర్వాత కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ బైక్ కీస్ లాక్కున్నటువంటి సమయంలో, సో కానిస్టేబుల్కి వీళ్ళకి మధ్య జరిగినటువంటి వాతావరణంలో బైక్ కీస్ అతను లాక్కుంటే వీళ్ళు కూడా అతను నెట్టేసి బైక్ కీస్ మళ్ళీ లాక్కొని వీళ్ళు వెళ్ళిపోయినటువంటి దాన్ని బట్టి తర్వాత మళ్ళీ వీళ్ళ ఫోన్ ట్రాకింగ్ చేసి వాళ్ళని పట్టుకొని సో చావబాదినటువంటి సంఘటన. అంటే ఇలా చావబాదం అని చెప్పి మనకు చట్టంలో రాశారా? శిక్ష వేయాల్సిన న్యాయస్థానాల పోలీసులా? వాళ్ళ మీద రౌడీ షీటర్లు అన్నారు కదా. మీరన్న 3 ఎవరైతే మీరు కొట్టి చిత్రహింసలకు గురి చేసిన 3లో అసలు మైనార్టీ యువకుడి మీద ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాలేదు, ఏ చిన్న ఎక్కడ ఎఫ్ఐఆర్ కూడా లేదు. మీరన్న ఎవరైతే మిగిలిన 2 జాన్ విక్టర్ సంబంధించి అతని మీద రౌడీ షీట్ మీరు తెలిసింది ఎప్పుడు? 25/4/2025. అంటే మీరు కానిస్టేబుల్ మీద దాడి చేశాడు అని మీరు ఏదైతే తప్పుడు చెప్పారో అది 24 నైట్ జరిగిందని మీరు చెప్పారు. 25 మీరు రౌడీ షీట్ పెట్టామని చెప్పారు, చూపించారు ఇక్కడ 25 అని. కానీ మొన్న న్యాయస్థానాల్లో మీరు సబ్మిట్ చేసింది అతను ఏప్రిల్ 27వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ లేదు. మరి రౌడీ షీట్ 25వ తారీఖు మీరు రౌడీ షీట్ తెరిస్తే ఏప్రిల్ 25, ఏప్రిల్ 27 అతను అరెస్ట్ చేసినట్టుగా చూపించి 28 కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మరి చూపించాలిగా అక్కడ కూడా రౌడీ షీట్ ఎందుకు చెప్పలేదు? అక్కడ న్యాయస్థానాలు ఎందుకు సబ్మిట్ చేయాలా? అంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారనేది క్లియర్ గా అర్థం అవుతుంది. వీటి మీద 9 కేసులు ఉన్నాయని మీరు చూపించారు కదా. ఒకటి NDPS యాక్ట్, డేటా నాట్ అవైలబుల్ అంటుంది. మీదన్న 2022లో ఏదైతే గంజాయి కేసు సంబంధించి అయితే, దాని తర్వాత మిగిలిన కేసులన్నీ 2017, 18లో ఒంగోలు టౌన్ లో ఇది IPC 379 కింద అన్ని లోక్ అదాలత్ ఆల్రెడీ కొట్టేశారు. 9 కేసులు ఆల్రెడీ 6 కేసులు కొట్టేసే ఉన్నాయి. రౌడీ షీటర్ అయిపోయాడు. తర్వాత దోమ రాకేష్ చూస్తే అతని కూడా అంతే. మొన్నటికి BNS యాక్ట్ కింద 2024లో కేసు పెడితే అది ఇంకా నోటీసే ఇవ్వాల ముద్దాయికి. సో మిగిలిన కేసులన్నీ లోక్ అదాలత్లో కొట్టేశారు. ఒకటి మాత్రం డేటా నాట్ అవైలబుల్ అంటుంది. సో ఇంకొక అతని మీద అయితే ఒక కేసు కూడా లేదు. కానీ రౌడీ షీటర్లు అయిపోయారు. వీళ్ళందరూ రౌడీ షీటర్లే. సో తెలుగుదేశంలో చింతమనేని ప్రభాకర్ మొదలుకొని అనేక మంది రౌడీ షీటర్లు పెట్టుకుని మీరు ఇంకా రౌడీ షీటర్లు అంటే ఎట్లా? కేసులు ఉన్నాయి వాళ్ళందరి మీద. చంద్రబాబు నాయుడు గారి మీద లేవు కేసులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బయట ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మద్యం కేసులో బెయిల్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో యువకుల్ని కొట్టడం తప్ప కదా? దాని మీద చెప్పండి. ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసి చంపేస్తాము, రోడ్డు మీద వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తామంటే ఇక బహిరంగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవడు ఏమని కంప్లైంట్ ఇస్తాడు? మీరు పోలీసులు ఈ విధంగా ఏదైతే సామాన్యులు ఈ విధంగా మీరు ట్రీట్ చేస్తుంటే రోడ్ల మీద కొడుతూ వీడియోలు తీస్తూ ఆ వీడియోలు మళ్ళీ మీరే బయటకు వదులుతూ
రాక్షస ఆనందం పొందుతా ఉంటే నిన్నటికి నిన్న తెనాల్లో ఇంకొక యువకుడు ఏదైతే బంగారం బట్టి నిర్వహిస్తున్నటువంటి యువకుడిని కూడా ఇదే విధంగా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అతను కూడా ఇదే విధంగా ట్రీట్మెంట్ చేయాలని మీరు తెలిసి అతని దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నారనేది ఇప్పుడు వాళ్ళ బంధువులు చెబుతున్నటువంటి ఇది. అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు కేవలం మీ వల్లే. కేవలం మీ వల్ల ఒక యువకుడు 35 ఏళ్ల యువకుడు 2 పిల్లలు వాళ్ళు అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అంటే బికాజ్ ఆఫ్ ద రీజన్ తెనాలి పోలీసులు పోలీసులాగా వ్యవహరించట్లా, అసాంఘిక శక్తుల్లాగా మీరే వ్యవహరిస్తా ఉన్నారనేది ఈరోజు కనపడతా ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి చేయటం అనేది, అది పోలీసులు ఈ విధంగా ట్రీట్మెంట్ చేయటం అనేది చట్టరీత్యా నేరం. సో ఖచ్చితంగా దాన్ని ఎవరైనా కూడా ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిందే. మీరు ఎవరు ఏదైనా అనుకోనండి. ఏదైతే ఇప్పుడు మరి మీరు అక్కడ రేపులు జరుగుతున్నాయి, రోజుకో చోట అత్యాచారం జరుగుతుంది. మచ్చిమరిలో బాలిక మిస్ అయ్యి ఈ అత్యాచారం వచ్చి హత్య చేయబడి 11 నెలలు అయింది, ఇప్పటికీ శవం దొరకలా. మరి ఎందుకు చేయాలి అటువంటి వ్యక్తుల మీద ట్రీట్మెంట్? మొన్నటికి మొన్న 3 ఏళ్ల పాపని అత్యాచారం చేసి హత్య చేస్తే మరి అటువంటి వ్యక్తులు మరి రోడ్డు మీద దండించండి. వాళ్ళు చూస్తే కుర్రాళ్ళు వాళ్ళ మీద అంటే రౌడీ షీట్ ఎప్పుడు తీశారు? మీరు ఈ వీడియో బయటికి రిలీజ్ అయినాక పోలీసుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తే వాళ్ళు గంజాయి ఇది అని చెప్పి మీరు మాట్లాడేసి కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశామని చెప్పి 25 ఏప్రిల్ రిలీజ్ చేసినట్టుగా మీరు చూపించారు. మరి వీళ్ళ మీద అయితే ఒకళ్ళ మీద గంజాయి కేసు ఒకటే ఉంది, అది ఎప్పుడు 2022లో. ఈ దోమ రాకేష్ మీద అయితే మరి మీ నాన్న గంజాయి కేసు ఎక్కడ లేదు, అసలు కేసు కూడా గంజాయి కేసు లేదు. మళ్ళీ వీళ్ళు గంజాయి బ్యాచ్, వీళ్ళు రౌడీ షీటర్లు. మీ ఇష్టం అంతే, మీరు ఏం చేసినా కరెక్ట్. మీరు ఏం చేసినా దాన్ని సమర్థించుకోవడానికి కట్టు కథలు అల్లేయాలి. సో తెనాలి పోలీసులు ఖచ్చితంగా మీరు దీనికి శిక్ష అనుభవించాల్సిందే. దీనికి న్యాయపరంగా మీ మీద చర్యలకి ఉపక్రమించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని మాత్రం చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆ 2 దినపత్రికలే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒకటి ఈనాడు కిరణ్, 2 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేది స్పష్టంగా మరోసారి. ఎందుకంటే వీళ్ళే రాసేస్తారు, రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రాసేస్తారు, అక్కడ భూమి కబ్జా ఎక్కడ భూమి కబ్జా అని చెప్పి రాసేసి వీళ్ళే విచారణకు ఆదేశించేస్తారు. ఎందుకు తొందరగా విచారణ చేయాలంటారు. ఒకవేళ విచారణ వాళ్ళు జరుపుతున్నా కూడా వీళ్ళే ఒకటి రాసేసి ఇదే విచారణ అని చెప్పి తేల్చేస్తారు, తేల్చేసి అరెస్ట్ చేసేయాలి. సేమ్ మన సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా అలానే. ఇప్పుడు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరు నాని గారి మీద నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా అని హెడ్డింగ్ పెట్టి ఈనాడు కిరణ్, మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఈ విషయం మర్చిపోయారా? ఆయన మచిలీపట్నంలో పేదలకు పేరుని వర్గం పంచిన నకిలీ పట్టా అని చెప్పి ఒక దాన్ని చూపించేసి ఇది నకిలీ పట్టా అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసి రాసేస్తారు. అసలు నకిలీ పట్టాలు పంచాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది?